మంచిది. చిన్న మాట వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము చివరి వచనం అంటే 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివి, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయ్యా, నీ కృపతో నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలం, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తంలో ఇప్పుడుగా నీకు ముందు కానీ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ఆ బిడ్డలున్న ఆ స్థలం, గృహాన్ని, ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటల కోసం ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉన్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నదన్నట్లుగా నీ శ్రేష్టమైన ఉపదేశం ద్వారా బ్రతుకులను కట్టుకోవటానికి, నువ్వు కోరుకున్నట్టుగా వారి జీవితాలు మలుచుకోవటానికి, కుటుంబాలు కట్టుకోవడానికి, సంఘాన్ని నడిపించుకోవడానికి, నీ బిడ్డలను సిద్ధపరచుకోవడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి నీ దయా సంకల్పం నిర్ణయమైనది నెరవేర్చబడటానికి ఎంతమంది అయితే నీ మాటల కోసం, ఉపదేశం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ ప్రాణాత్మ శరీరాలు సంతృప్తి పరచబడినట్లుగా ఈ లేఖనమును, ఈ రొట్టెను విరచి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. నీ మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ బయటకు తెచ్చి నీ దాసుని నోట ఉంచి, నీ దాసుని నోటి నీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీవే కనబడుచు నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యంతం నిత్యం నీ పాసను శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి భూదిగాంతలం వరకు నీ పక్షంగా వెళ్ళి సంఘస్థాపనలు చేసి, సంఘాలు కట్టి, మందిరాలు కట్టి, 1 పేతురు 2:5 వచనంలో సెలవిచ్చినట్లుగా సజీవరాళ్ళుగా, ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రతి ఒక్కరిని కట్టి తీర్చిదిద్ది సంపూర్ణలుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి బిడ్డను నిలబెట్టాలన్న తృక్షణ, తీవ్రత, ఆసక్తి కలిగి ప్రయాసపడి నీ సేవ చేసి మా మట్టుకు మేము సంపూర్ణ సిద్ధి పొంది నీవు నిర్ణయించిన ప్రతి బిడ్డను కూడా సంపూర్ణులకు చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేమంతా సంపూర్ణులమే నిలబడి ఆనాడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన నీతో కలిసి చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలిగినట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇదిగో బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకోవాలి పొందాలి. ప్రభా కనికరించు. ఆ కృప లేకపోతే ఈ భూమి మీద ఎంత సంపాదించి ఏది చేసినా కానీ అంతా వ్యర్థమే తండ్రి. మా బ్రతుకులకు సార్థకత ఇదిగో తండ్రి, మా బ్రతుకులకు ఒక స్థిరమైన నిరీక్షణ, ఆశ అంటూ ఏదైనా ఉందంటే అది క్రీస్తు న్యాయపీఠమే. ఆ పిదప అసలు జీవితం ఉందయ్యా. నూతన యెరూషలేము పట్టణం, నూతన ఆకాశం, నూతన భూమి అనేది ఇదిగోచ్చండి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అయ్యో దేవా, నూతన యెరూషలేము పట్టణము, అక్కడ అది అసలు జీవితం ఉంది. ఇది అశాశ్వతమైన జీవితం ఈ భూమి మీద ఉన్నది. మహా ఉంటే నీ కృప ద్వారా 80, 100, 120 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఇదిగో తండ్రి ఇది కొద్ది కాలమే, కానీ యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసే ఒక కాలం ఉంది. ఆ కాలమున ప్రభా మేమంతా అక్కడ సమకూడాలి. నీ కృప ద్వారా అది జరగాలి ప్రభా. ఆ రోజు ఆ సంతోషకరమైన ఆ విషయాలను ప్రభా, ఆ సంతోషకరమైన ఆ జీవితంలో అడుగు పెట్టాలన్నదే నీ ఆశ, ఆసక్తి. కాబట్టి నీ కృపచేతయ్యా
నీవనుకున్నటువంటి శ్రేష్టమైన దేవా ఆ జీవితం మాకు కలుగునట్లుగా నీ కృప ద్వారానే దేవా మమ్మల్ని సిద్ధపరచమని, అందుకే ఉపదేశించమని, ఆ కృప మేము మా చేతులారా కాలదనుకోకుండా దాన్ని కాపాడుకోవటానికి కూడా నువ్వన్నావు, ఏశావు వంటి వ్యభిచారియు భ్రష్టుడైన వాడు మీ మధ్య ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోరుడని అన్నావు. దేవా ఇదిగో తండ్రి, జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎరుగక కొద్దిపాటి కూటి దేవా ఆహారం కోసం నాకు జ్యేష్ఠత్వం వద్దన్నాడు ఏశావు అనేవాడు. యాకోబు పొందాడు, దాని విలువ తెలిసింది. మేము కూడా ఒకవేళ రక్షణ పొంది కూడా నువ్వు నిర్ణయించిన రీతిగా బ్రతకకుండా మా చేతుల దాన్ని కోల్పోతున్నామేమో. అలా కోల్పోకుండా మేము ఎలా నీ మార్గంలో నడవలసి ఉందో అది మాకు బోధించమని, బలపరచమని బతిమలాడుతున్నాం. అయ్యా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడుగు, పవిత్రపరచు. పరిశుద్ధ ఆత్మజ్ఞలను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. నీ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాటి దూతలు, చీకటంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరమైన మహాపునరుద్ధాన శక్తి వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థన ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కావలించు. దేవదూతల అగ్నివాడు రథముసాని చుట్టూ కావలించు. నీవే మాతో ఉండు, మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని, నీవు చోటు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు సమస్తమును అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడట జ్ఞానమును, తెలివిని, ఆనందమును కూడా అనుగ్రహిస్తాడట. మరి చెడ్డవారికి ఏముంటుంది? ఇక అంతా కన్నీటి వేదన, భయంకరమైన పరిస్థితులు, ప్రతి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. దైవ దృష్టికి మంచివాడుగా అన్న మాటకి పరిశుద్ధ గ్రంథంలోని ఇంకో చోట మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 14 లేదా 15వ వచనం వరకు అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల్లో మొదటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏంది అక్కడి నుంచి మొదలుపెట్టాడు. పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ గర్భఫలము, భూఫలము, పశు మందలు, దుక్కిటేచులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడి, నీ గంపయు పిండి పిసుగు చొట్టి అంటే ఆహారం సమృద్ధి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. నీ మీద శత్రువులు ఎవడైనా నిలబడితే వాడు అంటున్నాడు, నీ ఎదుట నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురంట. ఎవడైనా ఒకడు కాపు కాసి నిన్నేదో చేయాలని చెప్పని ఒకవేళ ఎవరైనా వస్తే, వాడు ఒకదారిని వస్తే దేవుడు నీ పక్షంగా కదిలి వాళ్ళ జీవితాలు చేసే కార్యాలను బట్టి 7 దారులు పరిగెడతారట. నీ కోట్లను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. యెహోవా ఆజ్ఞాపించును, దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించునట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. 2వ వచనం అంటే, నీ దేవుడైన నీ యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునని చెప్పి అప్పుడు మొదలుపెట్టాడు ఆశీర్వాదాలన్నీ. ఏంది
9వ వచనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు, అంటే వాగ్దానం చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూచి నీకు భయపడుదురు. మరియు నీవు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడు గొంతు కానీ క్రిందవాడుగా ఉండవు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపములన్నీ నీకు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అన్నాడు. అంటే 15వ వచనం కాడి నుంచి ఇక కిందకి అన్ని శాపాలు చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడి దాకా అంటే భయంకరమైన శాపాలు అన్నమాట. 68వ వచనం వరకు కూడా అన్ని శాపాలే. ఆశీర్వాదాలు మాత్రం 14వ వచనం దాకా దేవుడు ఉంచాడు. ఇక మిగతా మొత్తం శాపాలే. దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇక్కడ ప్రభు సెలవిచ్చిన మాట ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనంలో మొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి, దేవుని దృష్టికి నువ్వు మంచిగా ఉండాలంటే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి. నువ్వైనా నేనైనా సరే కట్టుబడి ఆ మాట ప్రకారం బ్రతుకును కట్టుకున్నట్లయితే, జీవితాన్ని కట్టుకున్నట్లయితే, కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే, మొదటిగా మన హృదయాన్ని, మనస్సును, తలంపులు, ఊహల, ఆలోచనలు, నోటి మాటను, సమస్త ప్రవర్తనను ఆయన చెప్పినట్లు నువ్వు దాన్ని ట్యూన్ చేసుకున్నట్లయితే నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటావు. మంచివాడిగా ఉండాలంటే ఆయన మాట వినంగానే వెంటనే వాటిని సరిచేసుకోవాలి. సరిచేసుకునే మనసు కానీ, దిద్దుబాటు చేసుకునే మనసు కానీ, లోబడే మనసు కానీ ఏ వ్యక్తులైనా ఉంటే ఆ వ్యక్తిని బట్టి ప్రభు బహు గొప్పగా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనదంతా ఏ వ్యవహారం అంత ఏంటంటే తిరుగుబాటు వ్యవహారం, మనకు నచ్చింది మనం చేయాలనే వ్యవహారం. దేవుడు ఒకటి చెబుతూ ఉంటాడు. దేవుడు చెప్పే ప్రతి మాట మనకు కటువుగాను మనకు నచ్చనట్టే ఉంటుంది. నా జీవితంలో చాన్నాళ్ళు నేను దేవునికి తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత ప్రభు సెలవిచ్చిన మాట ఎప్పుడైతే నేను గ్రహించానో ఆ వెంటనే దేవుని చిత్తం ఏంటో, దాని యొక్క రుచి ఏంటో తెలుసుకున్న వెంటనే ఆయన చెప్పిన ప్రతి మాటకు సరి చేసుకోవటం, సరెండర్ అయిపోవటం నేను మొదలుపెట్టుకున్నాను. సామెతలు 3వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల్లో ఉంటుంది, నా కుమారుడ నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుమంటే ఆడవాళ్ళు నెక్లెస్ వేసుకుంటారు కదా, దాన్ని కంఠభూషణం అంటుంది లేఖనం. కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము.
అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఆమేన్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయును కలుగును. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన ఆశీర్వాదాలు. ఈ మాట నేను నమ్మాలంటే దానికి నేను ట్యూన్ కావటానికి ఇంచుమించుగా 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు కూడా నేను దేవుని మాట వినలా. అంటే భక్తి చేస్తానే ఉన్నా, పరిశుద్ధాత్మ అనుభవంలోనే ఉన్నా, దేవుడు చెప్పినట్టు ప్రభువులో చేస్తూనే ఉన్నా. అయినా కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకో అన్న మాట నాకు నచ్చల. నేను జ్ఞానిని కదా అనుకోనవద్దు అన్న మాట కూడా నాకు అంతగా అవగాహన కలగల. ప్రభు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు, వాగ్దానాలు. నేను అంటున్నాను, ప్రభువా నీవు ఆ మాట ఇచ్చావు కదా, ఆ మాట ప్రకారం నాకు కార్యం చేయవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. మరో పక్క దేవా నీ చిత్తమే నెరవేర్చబడును గాక అంటున్నా. నాకు దేవుడు మాట ఇచ్చిన కాడికి వచ్చేసరికి నీ చిత్తం కాదని నా మనసులో పక్కన పెట్టుకొని నేను అనుకున్న ఈ వాక్యాన్ని ఎత్తిపడి ప్రార్థన చేస్తున్నా. సైతాన్ గాడు వచ్చి చాలా చక్కగా వాడు నన్ను ట్యాపింగ్ చేశాడు అనమాట. ఇప్పుడు ఒక విషయం దేవుడు లేఖన పూర్వకంగా ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చినప్పుడు అది ఆయన చిత్తమైతేనే కదా. ఈ గ్రహింపు కలగకుండా వాడు ఏం చేశాడంటే, నీ మనసులో అనుకున్నది నువ్వు చెయ్యి, దేవా నీ చిత్తమే నెరవేర్చబడాలన్న మాట నువ్వు ప్రార్థన చేయమాక, నువ్వు చేయమాక అని వాడు 4 సంవత్సరాలు నన్ను ట్యాపింగ్ చేశాడు అనమాట. నా హృదయాన్ని, మనసును, తలంపులు, ఊహల, ఆలోచనలు ఏదో ఒక కోణంలో వాడు పట్టుకొని దేవుడు నాకు ఇచ్చిన విషయంలో, దేవుడు నాకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట విషయంలో సైతాన్ గాడు వచ్చి జోలపాట వేసేవాడు. ఇప్పుడు నీకు దేవుడు ఒక మాట ఇచ్చాడు కదా, ఆ మాట దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఎమ్మంటే మనసు మార్చుకుంటాడో నీకు తెలుసో లేదో. ఏంది ఆ మాటను ఎత్తిపట్టు ప్రార్థన చేయగానే దేవా నీ చిత్తం నెరవేర్చబడాలన్న మాట ప్రార్థన చేయమాక. వాడు చాన్నాళ్ళు నన్ను ట్యాపింగ్ చేశాడు అనమాట. 4 సంవత్సరాలు. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎరా, లేఖనం ద్వారా దైవజనులు చెప్పారు కదా, లేఖనమే పర్ఫెక్ట్, లేఖనమే ఫైనల్. లేఖనం ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడితే దాన్ని తూచా తప్పకుండా దాన్ని స్వీకరించు, దాన్ని నేను స్వీకరిస్తానని దైవజనుల అనుభవం నుంచి కూడా చెప్పారు కదా. మరి ఆ మాటలు నమ్మావు కదా. మరి వాళ్ళ జీవితాల్లో లేఖనం ప్రకారం నేను నిర్ధారణ చేశాను కదా. మరి నీకు కూడా లేఖనం ప్రకారమే ఫలాన్ని ఇస్తానని చెప్పి నిర్ధారణ చేశాను కదా. మరి అది నా చిత్తం అయితేనే కదా నీకు ఇచ్చింది ఆ మాట. నా చిత్తం అయితేనే కదా ఆ లేఖనం ప్రకారం నువ్వు అడిగినట్టుగా సూచన చూపించి దాన్ని కన్ఫర్మ్ చేసింది. మరి ఇంకా నీ చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేయడానికి నీకెందుకు హృదయం కఠినంగానో కష్టంగా ఉంటుంది అనగా అప్పుడు బలి వెలిగింది. అవును కదా, దేవుడు లేఖనం ద్వారా మాట్లాడిందే ఫైనల్ కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్నాను కదా. అది ఆయన చిత్తమైతేనే కదా ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకని అభ్యంతరపడుతున్నానని ఆలోచించినప్పుడు ఇక అప్పుడు దేవుని పాద సన్నిధిలో మొరపెడుతూ మొదలుపెట్టేగా, అయ్యా నువ్వు మాట ఇచ్చావు కదా, అది నీ చిత్తం కాబట్టి నువ్వు అనుకున్న సమయంలో నీ చిత్త ప్రకారం జరిగించు. అప్పుడు నా హృదయం ట్యూన్ అయిపోయింది దేవునికి. వెంటనే దేవుడు అనుకున్న రీతిగా నన్ను నడిపించడం మొదలుపెట్టాడు. ఇక అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను పొందగలిగాను. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో చెప్పబడిన రీతిగా ఏంది, దేవునికి ఇష్టడగు వానికి ఏమిస్తానన్నాడు ఆయన? తెలివట, జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించనన్నాడు. దేవుడికి ఇష్టడుగా ఉండేవాడు. యెహోషువతో కూడా దేవుడు చెప్తాడు,
మోషే కాలం అయిపోతుంది, సేవా బాధ్యతలు చేపట్టాడు యెహోషువ. బాధ్యతలు చేపట్టి దిగులుతో దేవుని సన్నిధిలో కూర్చున్నాడు యెహోషువ. యెహోషువ అంటాడు దేవుడు, యెహోషువ భయపడమాకయా, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటా. నువ్వు దిగులు పడమాక. ఏంది, నువ్వు వెళ్ళే ప్రతి మోషేకి చెప్పినట్లు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అన్నీ చెప్పాను అంటాడు 5వ వచనంలో, నీ బ్రతుకు దినములన్నిటి ఎవడు ఏ మనుషుడు నీ ఎదుటి నిలవనేరడు. ఏంది, మోషేకు తోడని నీ తోడే ఉన్నా, నిన్ను విడవను ఎడబాయన ధైర్యం కలిగి ఉండవు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది అంటూ 7వ వచనం అంటాడు, నీవు నిభ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇదే మాట మొదటి కీర్తన 1 నుంచి చివరి అధ్యాయాల వరకు అవి కనపడతాయి. ఏంది, ఈ మాట గురించి నేను ఆలోచించినప్పుడు మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటానన్నాడు. తోడై ఉంటానన్న దేవుడు ఇక్కడ కండిషన్ పెడుతున్నాడు. వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలి, వాక్య ప్రకారం నిలబడాలి. పొరపాటున నా హృదయంలో కానీ, నా మనసులో కానీ, తలంపులో కానీ, ఊహల ఆలోచనలో కానీ, నా బ్రతుకులో కానీ, మాటలో కానీ ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు కనపడ్డా మోషేకు తోడై ఉంటానన్న దేవుడు నా దగ్గర ఉండడు. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ గ్రహింపు దేవుడు దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు కలుగు చేశాడు. ఎవరు ఎట్టన్నా ఊరేగని, ఏమన్నా కానీ, ఎంత కఠిన పరిస్థితులు ఏమైనా ఉండని నా జీవితంలో కానీ నా ఎదుట, నేను మాత్రం ఖచ్చితంగా నా దేవుడు సెలవిచ్చినట్లుగా నేను ఇక ఆ బ్యానర్ మీద అదే రాసి ఉంటుంది, నేను సర్వశక్తి గల దేవుడను, మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను అన్నాడు. అది శాశ్వత కాలమైన వాగ్దానం. ఈ పరిచర్య కదా, ఆ మాట దేవుడు నాతో మాట్లాడు. అందరికీ కూడా ఇది వాగ్దానం అబ్బాయి. ఆ కింద కూడా ఇంకో మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని. దాని కింద ఇంకొక లేఖనం కూడా కోట్ చేయాల్సి ఉంది. ఏంది, ప్రభు చిత్తమైతే దేవుని చిత్త ప్రకారం ఇంకో బ్యానర్ ప్రింట్ చేయించినప్పుడు ఆ లెటర్ను మార్పిద్దాం. ఆమెన్, హల్లెలూయా. ఏమి, ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు. నా జీవితంలో ఏ చిన్న పొరపాటు ఉన్నా, సొలొమోను జీవితంలో పొరపాటు ఉంటే సొలొమోను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అహబు జీవితంలో పొరపాటు ఉంటే అహబును వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంది, ఇస్కరియోతు యోధ అనేవాడు జీవితంలో తప్పు ఉంటే దేవుడు దూరంగా ఉన్నాడు, సరి చేసుకొని వచ్చినట్టయితే బాగుపడేవాడు. ఏమి, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఎవరెవరి జీవితాలు ఎటువంటి పొరపాటు జరిగితే, ఎక్కడెక్కడ దేవుడు ఎడబాసాడో, ఎవరిని ఏ రీతిగా శ్రమల పాలు చేశాడో, ఇవన్నీ చదువుతున్నప్పుడు, ప్రభు కృపచేత ధ్యానిస్తున్నప్పుడు నాకు అవగతం, అంటే నాకు అర్థమయ్యేలా చేశాడు. ఆ అర్థమయ్యే చేసిన దాన్ని బట్టి నేను యేసయ్య చెప్పినట్టు బ్రతకాలా, యేసయ్య చెప్పినట్టు నాకు జీవితాన్ని కట్టుకోవాలా, యేసయ్య చెప్పినట్టు నేను నడవాలి, అప్పుడే నాకు వర్జలత కలుగుద్దని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడితే, ఇప్పుడు చదువుకున్న లేఖనం ప్రకారం ప్రభు తన మహా ఉచిత కృప చొప్పున మొదటిగా జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత తెలివినిచ్చాడు. జ్ఞానం వేరు, తెలివి వేరు. జ్ఞానం వేరు. జ్ఞానం అంటే చదివిన దాన్ని వచ్చే సంపాదన జ్ఞానం. తెలివితేటలో దేవుడిచ్చేయి. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఆనందం, ఇహపర సంబంధమైన ఆనందం, ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మలో ఆనందం, అది అనుభవించేలాగా ప్రభు కృపనిచ్చాడు. ఏమి, ఆ ఆనందం లేక చాలామంది అలలాడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమో భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, శరీర సుఖం వల్ల వచ్చే
ఆనందం కోసం పరితపిస్తూ ఉంటే పలానా వ్యక్తి నాతో మాట్లాడితే ఆనందం అని చెప్పని అనుకుంటా ఈ ఆనందాల కోసం ఈ భూమి మీద చాలామంది పెనుగులాడుతూ ఉంటే నా ప్రభు ఏం చేశాడంటే ఆయనకు నన్ను ట్యూన్ చేసుకొని ఆయన బలిపీఠం దగ్గరకు పోయి ఆయన సన్నిధిలో గడుపుతుంటే ఆనందం అనుభవించేలాగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది అసలైన ఆనందం. భార్య ఒకనాడికి తన ఆయుష్ నిర్ణయంలో నిన్ను అయినా నన్ను అయినా ఎవరినైనా వదిలేసి వెళ్ళిపోద్ది. భర్త ఒకనాటికి తన ఆయుష్ నిర్ణయంలో నీ కుటుంబాన్నైనా భార్యనైనా వదిలేసి వెళ్ళిపోతాడు. కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఎవడి ఆయుష్ ఎలా ముగించబడుతుంది ఈరోజు అసలు అర్థం కావట్లా. ఇందాక చెబుతున్నాగా రైల్వే ట్రాక్ మీద నీ కళ్ళ ముందే ఒకడు పొనుకుంటే తప్పించే సమయం కూడా లేదని చెప్పని నా కళ్ళ ముందే పాష గారు తలకాయ చెయ్యి అవతల పడదని చిత్రాలయ సెంటర్లో మరి ఎవడు ఆయుష్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన ఏమైనా స్వర్గానికి పోతాడా? అతను నమ్మిన లెక్క. జన్నత్తుకి ఏమైనా పోతాడా? ముస్లిం లెక్క. లేదు క్రైస్తవుల లెక్క ఏమన్నా పరలోకానికి పోతాడా? నిత్య నరకమే. తను అంతం చేసుకునేవాడు వెళ్ళేది ఎక్కడికంటే నిత్య నరకమే. ఎన్ని శ్రమలైన వేదనలు, ఇరుకు ఇబ్బందులు ఏదైనా సరే ప్రభు కోసం నిలబడి ప్రభు నిర్ణయించినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. ప్రభు సెలవిచ్చినట్టు మన బ్రతుకులు కట్టుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి, జీవితాలు కట్టుకోవాలి. చేత కాకపోతే ప్రభువుని అడగాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు సహాయం చేయి. వింటున్నావా? నేను నా జీవిత భాగస్వామి నా పక్కకు రాకమునుపు నుంచే నేను ప్రార్థన ఇప్పుడు డైలీ చేసే ప్రార్థన చెబుతున్నా. అయ్యా, నా తల్లితో అయినా నా తోడబుట్టిన వాడితో అయినా వారి జీవిత భాగస్వామ్యమైనా లేదంటే వారి తోడబుట్టిన వారి బిడ్డలతో అయినా ఇరుగు పొరుగు వారితో అయినా నా భార్యతో అయినా వారి సంబంధించిన తల్లి తండ్రి ఉంటే వారైనా తోడబుట్టిన వారైనా వారి తోడబుట్టిన వారైనా లేదు సంఘ బిడ్డలతో అయినా సేవకులతో అయినా ఎవరితో ఎలా నడుచుకోవాలో అందుకు కావలసిన వివేకమును వేచన ఆలోచన ఆ జ్ఞానం నాకు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నాకైతే చేత కాదు. బై మిస్టేక్ తొందరపడి ఒక మాట జారిపోతే నీకు ఎడమైపోతే పరిస్థితి ఏంది? అసలు ఈ మిస్టేక్స్ అనేది ఉండకుండా అయ్యా నేను ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలో, వాళ్ళతో ఎలా నడిపించాలో, ఎలా మాట్లాడాలో, ఉపదేశించే విషయం కానీ, సంఘాన్ని కట్టే విషయం కానీ, సంఘ బిడ్డలు నడిపించే విషయంలో కానీ అన్ని విషయాలు నాకు వివేకం దయచే, వివేచన దయచే. నాకు నీ కృపనివ్వు ప్రభు అన్నప్పుడు ప్రభు మొదటి రాజులు సొలొమోనుకి ఇచ్చినటువంటి కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజులు 3వ అధ్యాయం 9, 10, 12 వచనాల్లోనూ మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృపనిచ్చాడు కాబట్టే ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి అన్ని విషయాల్లో కూడా అవగాహన కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యమైంది ఇది? దేవుని ఎదుట దేవునికి దైవ దృష్టికి మంచివాడుగా అంటే ఏ లోపం లేకుండా హృదయంలో మనసులైన తలంపులు ఊహలు ఆలోచనలైనా చూసే విషయమైన నోటి మాటలో కూడా ఎక్కడ ఏ లోపం లేకుండా నన్ను నేను జాగ్రత్త చేసుకుంటూ ప్రభుని ఎప్పటికప్పుడు ఏదైనా పొరపాటు వెంటనే సిలువ రక్తంతో నన్ను కడుగు ప్రభు, ఇది తీసే నాకు వద్దు ప్రభు అని ఎప్పటికప్పుడు వెంటనే నన్ను సరి చేసుకోవటం వల్ల ఆయన దృష్టికి మంచివాడిగా మారిపోయి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం చిన్న మాట పరిచయం చేసి నేను నా మాటలు ముగిస్తాను. లూకాసు సువార్తలో ఒక దంపతులు ఉన్నారు, ఇద్దరు దంపతులు. మొదటి అధ్యాయం 6వ వచనంలో వాళ్ళిద్దరట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండినాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఈ భక్తి సాధన చేయాలి. మూలవాక్యంలో చెప్పబడినట్లుగా ఇక్కడేమో నీతిమంతులై ఉన్నారు, ఇక్కడేమో దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటేనే నీతిమత్వాన్ని ఆపాదిస్తాడు ఆయన. ఆ నీతిమత్వాన్ని యేసయ్య నీకు ఆపాదించాడు అంటే నీకు ఇచ్చాడు అనుకో. ఆపాదించడం అంటే నీకు దాన్ని అలా ట్యాగ్ లాగా తగిలించడం అనమాట. ఇతడు నీతిమంతుడు, ఏమి నీతిమంతురాలని. అలాగ దేవుడు నీతిమంతుడిగా ఆపాదించాలంటే మొదటిగా నువ్వు ఆయన దృష్టికి మంచివాడిగా మారిపోవాలి.
మంచివాడిగా మారిపోయినప్పుడు నీకు వచ్చేయండి, జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. అంతేకాదు నిన్ను పోషించడానికంట లోకమంతా కోడేసుకుంటారు కొంతమంది. ఏంది, భయంకరమైన దుర్మార్గంగా వ్యవహరించి ఎన్నో ఘోరమైన పాపాలు చేసి వాడినోరు కొట్టి వాడిని ముంచి ఈయన్ని ముంచి ఇట్లా అంటారు కదా లోకంలో. అలాంటి వాళ్ళు పాపాత్మల జాబితాలు ఉంటారు. వాళ్ళందరంట నిన్ను పోషిస్తారంట. ఆ పోషించే వ్యవహారం అంతా వాళ్ళ భుజాల మీద పెట్టాడంట. అందుకే వాళ్ళు సంపాదించి సమకూరుస్తున్నారట. నువ్వు మంచివాడికి ఉంటే వాళ్ళే తీసుకొచ్చాయా, ఇదిగో నువ్వు వాడుకో అని చెప్పని నీకు ఇస్తారు. అలాగూ చేస్తాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఆశీర్వాదం కావాలంటే మరి ఏం చేయాలి ఇప్పుడు? అదే మాట ఉంది కదా, దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడిపోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. నీకు ఏదన్నా కావాలని ప్రభు చిత్తంలో నిర్ణయం అంటే, ఎవరంటే లోకంలో చెప్పుకుంటారు కదా, దుర్మార్గంగా ఎంతమంది నోళ్ళు కొట్టారో, ఎంతమందిని బ్రతుకులను చిత్రవదల చేసి తొక్కుకుంటా ఎంతమందిని నాశనం చేశారో. వీళ్ళు ఎప్పుడు అట్ట ఇట్ట అని చెప్పి అంటారు కదా, ఆ బ్యాచ్ మొత్తానికి అప్పచెప్పిండంట దైవ దృష్టికి ఇష్టడుగా ఉండేవాడిని పోషించటానికి, వాని యొక్క అవసరతలు తీర్చబడటానికి. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఆయనకి ఇష్టడుగా మనం బ్రతికినప్పుడు. మన జీవితాల్లో అయినా, మన హృదయంలో అయినా, కుటుంబంలో అయినా, మనసులో అయినా, మన తలంపులు, ఊహల, ఆలోచనలైనా మనం తొంగి చూసుకున్నప్పుడు మనకేం కనపడదు. కానీ యేసయ్య ఎదుటికి పోయినప్పుడు అన్నీ కనపడతాయి. యేసయ్య దగ్గరకు పోయినప్పుడు మన ఎలా అంటే ఏకాంతంగా ఆయన దగ్గరకు పోయినప్పుడు, దైవ సన్నిధిలోకి ఏకాంతం, నువ్వు ఇంట్లో అయినా సరే ఏకాంతంగా ప్రార్థనలు గడిపినప్పుడు ఆయన వస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీకు నాకు నచ్చిన వ్యవహారం ఇది ఒకటి ఉంది, దీని విషయంలో నువ్వు సరి చేసుకుంటే నాకు ఇష్టడు అయిన కుమార్తెగా, నాకు ఇష్టడుగా, నాకు ఇష్టమైన కుమార్తెగా నువ్వు ఉంటావు. నేను ఇది ఆశిస్తున్నాను. నేను నా వ్యక్తిగత అనుభవం మాట నేను చెబుతుంది. ఇప్పుడు నా ప్రభు సన్నిధిలో ఏకాంతంగా వచ్చి కూర్చొని ప్రార్థన చేయనప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, ఇదిగో ఈ విషయం నాకు నచ్చట్లేదు అన్నప్పుడు నేను వెంటనే సరి చేసుకున్నాను. దేనికి? మా పితరులు చేసినట్టుగా ఆ నీచమైన ఆ బ్రతుకు, ఆ సెక్షనే మా జీవితాల్లో ఉండకూడదని నేను కొత్తగా నేను అనేకులకు ఒక రోల్ మోడల్గా కనపడాలి. అలాగనే నా కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. నా వంశానికైనా, నా తర్వాత భావితరాల్లో ఉండబోయే వారికైనా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. సకల పరిశుద్ధులకు కూడా ప్రభు చిత్తంలో ఒక మోడల్గా ఉండాలి. దానికోసం నన్ను నేను కట్టుకోవటానికి నడుం బిగించాను. అనేక సంతోషాలను కూడా కాలదనుకున్నా. నాకొద్దు, యేసయ్య రక్తంలో కడగబడంగానే మనల్ని ఎవరు దండలేసి శాల్వాలు కప్పి మనల్ని గణపరచరు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ మనల్ని తృణీకరిస్తారు. కాలేజ్ అయినా, స్కూల్ అయినా, ఎక్కడైనా సరే, సమాజంలో అయినా ప్రతి ఒక్కడు నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే వాటి మీద నీ మనసు పెడితే నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవునితో నడవలేవు, సంఘం లేదు, సేవ లేదు, భక్తి లేదు, మొత్తం ఈడ్చి కాలదాన్ని సప్పకి ఇంట్లో దుప్పటిదాన్ని పోనుకుంటాం. ఇక అంతే. అట్లా ఇక సైతాన్ గాడు వచ్చి, నా ముద్దు పెట్టవు నువ్వు, నా కుమారుడా, నా కుమార్తె రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా, మీకోసమే ఎదురు చూస్తున్నానని వాడు జుట్టు పట్టుకుని ఏడ్చకపోతాడు అనమాట. ఎవడు ఎన్ని అనుకున్నా సరే ఇదిలిచ్చుకునే వ్యవహారం మనకు కావాలా. ఏంటిది? ఇదిలిచ్చుకునే వ్యవహారం. యేసయ్య బిడ్డనంటే సన్మానించరు. పరిశుద్ధుల్లో కూడా ఈ గాయాలు అవుతాయి. పరిశుద్ధుల మధ్యలో కూడా, విశ్వాసుల మధ్య, సంఘ బిడ్డల మధ్యలో కూడా ఏంది ఖచ్చితంగా యేసయ్య విషయంలో దైవ భక్తి విషయంలో రోషంగా ఎవడైతే భక్తి సాధన చేస్తాడో, దేవునికి ఇష్టడుగా ఉండాలని చెప్పని ఎవడైతే నీతిగా బ్రతకాలని ప్రయాసపడుతూ ఉంటాడో వాడికి శ్రమలే కలుగుతాయని ఉంది లేఖనంలో. ఏంది? వాడికి శ్రమలే కలుగుతాయని ఉంది లేఖనంలో. దేవుని దృష్టికి ఇష్టడుగా నేను బ్రతకాలి, నేను నీతికి యథార్థంగా బ్రతకాలి, ఏ లోపం లేకుండా నేను బ్రతకాలనుకునే వాడికి శ్రమలే కలుగుతాయట. లేఖనమే సాక్ష్యం ఇస్తుంది. పత్రికల్లో ఉంది ఆ మాట.
శ్రమలే కలుగుతాయని రాసి పెట్టాడు దేవుడు. నువ్వు సుఖము సంతోషం కావాలని పెనుగులాడుతాను, నీ మైండ్లో ఉన్న దేవునికి నచ్చనటువంటి ఆ పిక్చర్ మొత్తం తీసి పక్కన పెట్టు. నీ మైండ్లో నువ్వు అనుకుంటున్న ఆ పిక్చర్ మొత్తం తీసి పక్కన పెట్టు. దేవుడు సంకల్పం ఏమైనదో అది నా హృదయంలోకి, నా మైండ్లోకి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేయి. అప్పుడు నీ చుట్టూ ఎంత ఇరుకున్న ఇబ్బంది ఉన్నా, ఈ పూట గడవటానికి కూడా లేమి పరిస్థితి ఉన్నా, ఈ పూటకి గడవటానికి లేమి పరిస్థితి నీ జీవితంలో ఉన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కానీ ఇవాళ కానీ అమ్మ ఆఫీస్ కాడికి వెళితే మాకు ఏ రూపాయి కూడా రాలా, ఆయిల్ ఖర్చులు తప్ప రెండోది లేదు. ఏంది ఇప్పుడు వాస్తవానికి ఇంట్లో నిన్న పొద్దున్న చెబుతుంది, కందిపప్పు ఇది క్షమించండి, ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు, నూనె లేదు, ఏమీ లేదని చెప్పు. ఏమీ లేవయ్యా, అంత అన్నీ ఖాళీ అయిపోయినాయి అంది. నేను వింటా మౌనంగా ఉన్నా. మా అమ్మ మాత్రం ఇప్పుడు టెన్షన్గా బాగా ఆలోచిస్తూ కూర్చుంది. ఇప్పుడు ఆలోచనలోనే ఉంది, అదే ఆలోచనలో. నేను మాత్రం ప్రశాంతంగా ఉండే. ఎందుకంటే ఆకలితో ఆయన మమ్మల్ని ఉంచాడా, ఆయనకే స్తోత్రం. ఏంది సమృద్ధినిచ్చాడా, ఆయనకే స్తోత్రం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో, ఈ లేమిడితో అల్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారిని గ్రహించుకోవాలిగా, వారిని గమనించాలిగా, వారి కోసం మా వంతుగా మేము ప్రార్థన చేయాలిగా. మరి ఏమి లేకుండా అంత పూల పాన్పు, సౌఖ్యము, సుఖము, సంతోషము, ఎప్పుడు చూసినా సర్వ సమృద్ధితో ఇల్లు తొలతోగాలి, ఇదే సెక్షన్ ఆలోచన చేస్తే ఆ మైండ్ అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఆ సెక్షన్ అన్నమాట, అది నీ దగ్గర నుంచి తీసేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ప్రభు ఏమి కట్టిగా దీన దరిద్రులు ఉన్నారు, ఆ పూటకు కూడా దొరకని పరిస్థితుల్లో సేవకులు ఉన్నారు, వస్త్రహీనతతో ఆకలి దప్పులతో పస్తులు ఉంటున్నామని చెప్పుకోవడం నామోసే, పస్తులు ఉంటున్నామని చెప్పుకునే విషయంలో నామోసే. సంఘ బిడ్డల దగ్గర కూడా అయ్యా వింటున్నావా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సంఘ బిడ్డల దగ్గర కూడా అయ్యా నీ దగ్గర ఒక 100 ఉంటాయి అని అడుక్కోవటం కూడా నామోసే, సిగ్గు అయ్యి. దైవజనుడు ఎక్కడ ఎవరిని కూడా అడగడం. ప్రభు కృపలో సేవలోకి వచ్చిన చాలా పాఠాలు నేర్చుకున్నాను నేను. ఎక్కడ కూడా నోరు తెరిచి అడిగేది లేదు. నేను టౌన్ చర్చిలో కూర్చుంటాను అప్పుడప్పుడు, అక్కడున్న వ్యక్తులు సాక్ష్యం ఇస్తారు. అయ్యా ఇదిగో మొన్న ఈ మధ్య ఇక్కడ కూటం జరిగినప్పుడు ఆత్మీయంగా నడిపించే నాయకులు దేవుని అయ్యగారు, ఆ అయ్యగారు కూడా చెప్పాడు, నోరు తెరిచి అయ్యా నాకు ఇది అవసరమని కూడా అడగడు. దైవజనుడు ఇచ్చిన సాక్ష్యానికి ఎప్పుడు నేను కనపడలా. నేను ఎప్పుడు కూడా ఇంతవాటికి సంఘ బిడ్డల విషయంలో కూడా ఇది అవసరం ప్రార్థన చేయండి అని చెబుతా, కానీ మీ దగ్గర ఉందని అడగను. దేవుడు ఒకవేళ ప్రేరేపిస్తే పలానా వ్యక్తికి ఫోన్ చేసి నేను మాట్లాడానంటే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తా. అంతమటికి ఉందా లేదా అని వచ్చిన రిజల్ట్స్ని బట్టి దేవునికి అప్పచెబుతా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నువ్వు కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. పద్దాకుల పలాంద అని చెప్పని అమ్మ తరపుడి దగ్గర నాన్న తరపుడి దగ్గరకు పోయి మా అవసరం ఇది అంటే ఏడబట్టారు ఈ దరిద్రం మనకని చెప్పి అంటారు. నీకున్న స్థితిలోనే దేవుని పాదాలు పట్టుకుంటే ఆశ్చర్యకరంగా ఆయన సహాయం అందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో అయినా సరే నీకు దేవుడు ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడు, సహాయం అందిస్తాడు. అయితే నాకు ఇది లేదని పక్కనోడి దగ్గర పోయి అడిగి చులకనగా మాక. దేవుని నామానికి ఘనత తెచ్చే పని చేయాలి కానీ అవమానం తెచ్చే పని చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంగతులైనా ఈ సబ్జెక్ట్ అర్థం కావడం కోసం నేను బయటికి చెప్పా, కానీ వాస్తవంగా అయితే నేను చెప్పను. ఏమి దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, దేవుని దృష్టికి ఇష్టలుగా మనం బ్రతికితే, మంచివాడిగా బ్రతికితే, దైవ దృష్టికి మంచివాడిగా బ్రతికితే ప్రభు ఇచ్చేది ఏంటిదంట, మొదటిగా జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఏంది ఇంకా నిన్ను పోషించడానికి కూడా పాపాత్ములని వాళ్ళు కూడగట్టుకొని శ్రేష్టంగా సిద్ధపరచుకున్నవి నీకు ఇవ్వటానికి దేవుడు నడిపిస్తాడు, వాళ్ళ ద్వారా సహాయం అందిస్తాడు.
పొద్దున అనుకుంటా ఉన్నాను, ప్రభువా జేబులో ఏమీ లేవు నా దగ్గర అనుకుంటా ఉన్నాను. ఆ మందిరంలోనే ఒక అన్నయ్య వచ్చి, పాస్టర్ గారు, హల్లెలూయా పాస్టర్ గారు, నిన్న ప్రార్థన చేయించుకున్నా, కానుక పెట్టలేదు నీకు, మళ్ళీ నా కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయని చెప్పాను. కొంత కానుక తీసి నా చేతిలో పెడతా ఉండు. అన్నా వద్దన్నా అని చెప్పాను. నువ్వే ఇంకొకళ్ళు ఇస్తా ఉన్నారు, నువ్వు ఉన్న పరిస్థితి అంతే. ఆయనకి స్తంభం నుంచి అక్కడి నుంచి కింద పడి మైండ్ సరిలేదు. హల్లెలూయా, మైండ్ సరిలేదు. అయితే ఆ వ్యక్తి ఒక 1000 రూపాయలు జీతానికి ఆడ ఉంటా ఉన్నాడు. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి 10, 20, 50, 100 ఎంతో కొంత వాళ్ళు తోచింది ఇస్తూ ఉంటారు. ఆ డబ్బుల్లో నుంచి పాస్టర్ గారు పలానోళ్ళు నాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, నువ్వు ప్రార్థన చేయి. నిన్న కానుక ఇవ్వకుండా ప్రార్థన చేయించుకున్నా. ప్రార్థన చేయించుకొని ఏం చేశాడు? ప్రార్థన చేయించుకొని కానుకీలా. నేను వాస్తవానికి అడగను, నేను నాకు వద్దని చెప్పానంట. వద్దన్నప్పుడు లేసన్న గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఒక భిక్షాటన చేసేవాడు ధాన్యం అవన్నీ పోగు చేసుకొని వచ్చి దశంభాగం ఇచ్చిపోతాడంట. భిక్షాటన చేసేవాడు దశంభాగం ఆ పొలంలో పోయి ఆ ఏరుకొచ్చుకున్న ఆ కంకుల వల్ల ఏదన్నా కానీ ధాన్యం బస్తాని, వింటున్నావా, ధాన్యం బస్తాని ఏంది తెచ్చి దశంభాగం ఇస్తాడంట. అడుక్కునే ఆయన పోయేటప్పుడు యసన్న గారు వెళ్ళొస్తా అంటాడంట. వెళ్ళిరా అంటాడంట. ఆ ధాన్యం బస్తా తెచ్చేటప్పుడు అక్కడున్న సిస్టర్లు చెప్పారంట, నువ్వే ఇదిగా ఒక దీనస్థితిలో ఉన్నా కదా, నువ్వెందుకు ఈ దశంభాగం వద్దులే అన్నాడంట. యసన్న గారు దీని అరవమాకండి, నేను యాజకుడిని, వాడు తెచ్చే దశంభాగం నేను తీసుకోవాలా, అతను ఏ స్థితిలో ఉన్నది చూడమాకండి. అతను దేవుణ్ణి గౌరవించి దేవుణ్ణి సన్మానించడానికి తను అడుక్కునే స్థితి అయినా అక్కడి నుంచి దశంభాగం తీసుకొస్తున్నాడు. అది తీసుకోండి, ప్రార్థన చేసి పంపించాడు. అలానే యేసన్న గారు ప్రార్థన చేసి పంపించాడు. పోతా యేసన్న గారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసన్న గారు వెళ్ళొచ్చా అంటాడంట. వెళ్ళిరా అంటాడంట. కావాలని ఆయన వర్తమానంలో చెప్పిన మాట ఇది. కావాలని వెళ్ళిరా అంటాడంట. పోయేటప్పుడు యేసన్న గారి జేబులోంచి ఎంతో కొంత కానుక పెడుతాడంట. ఆ కానుకలో నుంచి కూడా మళ్ళీ దశంభాగం తెచ్చి మళ్ళీ యేసన్న గారికి ఇచ్చి ప్రార్థన చేసుకొని పోతాడంట. అడుక్కొని వచ్చినటువంటి ఆ ఒడ్లుని దశంభాగం ఇస్తాడు. మళ్ళీ యేసన్న గారు ప్రార్థన చేసి వెళ్తున్నా యేసన్న గారు అంటే వెళ్ళిరా అంటాడంట. మళ్ళీ చాటుగా వచ్చి ఎంతో కొంత దైవజనుడు అతని చేతులు కానుక పెడితే ఆ కానుకలో నుంచి కూడా చిల్లర మార్చుకొని వచ్చి 100, 200 ఇస్తే ఆ 100, 200లో 20 రూపాయలు దశంభాగం తెచ్చి ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయించుకొని ఈ సబ్జెక్ట్ గుర్తొస్తుంది నాకు. ఎవరినైనా కానుక వద్దన్నప్పుడు వెంటనే మళ్ళీ తీసుకొని మళ్ళీ దేవుడు కోపడతాడు. నాకంటే నువ్వు మోచుబరి మేధావి అయ్యావేరా అని చెప్పని ఎమ్మడిని నన్ను దిద్దుకొని సరే ఇటీ అని చెప్పి కానుక తీసుకొని ప్రార్థన చేసి ఆయన్ని పంపించా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అతను దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలనుకున్నాడు. మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో కానీ కానుక విషయంలో కానీ, నేను చెప్పాను కదా ఇంతకు రేపు జరగబోతున్న యూత్ సెమీ క్రిస్మస్లో సంఘబిడ్డలకు అదే చెప్పా, మీ వంతుగా మీరు సహాయం వాళ్ళకి అందించండి. వాళ్ళు తోడ్పడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏదన్నా ₹1 కూడా సహాయం చేయలేదనుకో, నువ్వు చులకనైపోతావు. ఆ ఘనత గౌరవంచ వాళ్ళకే దక్కుద్ది. ఉన్నారు కానీ ఉపయోగం ఏముంది, వాళ్ళు ఏ సహాయం చేయలేదని బలహీనమైన మనసు కలిగిన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరో ఒకళ్ళ నుంచి అది ఒక లావాలాగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అలాంటివి జరగకుండా నేను గురువారం చెప్పింది అదే, మీ వంతుగా. బుధవారం కూడా చెప్పాను, మీకు మామూలుగా రికార్డెడ్గా లేదు కానీ మీ వంతుగా మీరు వాళ్ళకు సహాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కూడా కలుపుకుంటున్నారు. మనము పరిశుద్ధులము అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగినప్పుడే మనము అన్ని విధాల ఆశీర్వాదం చూడగలుగుతాం. వేరు బంధం అనుకో, ఇక అట్ట సినికి పెద్ద గాలివానే ఎవడికోడు గ్రూప్ కట్టుకుంటారు. చివరికి ఏ ఆశీర్వాదం లేకుండా అట్నే ఊరేగుతూ ఉంటారు.
ఆ చెడు బీజం, ఆ చెడు విత్తనం అనేది పడకూడదని చెప్పనే నాతో పాటు ఉన్న మీకు చెప్పిన మాట అది. హల్లెలూయా. ఏమి నీ వంతుగా నువ్వు మళ్ళీ వాళ్ళు వేసుకుంటున్నది కూడా అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకొని మీ వంతుగా మీరు సహాయపడితే అప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు ఘనుడుగా ఉంటావు, దేవుని చేత ఘనపరచబడతావు. ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదంలో నీకు కూడా పాలు పంపులు దొరుకుతుంది. ఏమి ప్రభు ఈరోజు సెలవిస్తున్నట్లుగా దైవ దృష్టికి మంచివాడుగా ఉందాం. ఏ పొరపాటు ఉన్నా సరి చేసుకుందాం. ఏంది దేవుడు నిర్ణయించిన ఈ సమస్త ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి. అటు కృప ప్రభు యొక్క మహా ఉచిత కృప చొప్పున మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, విన్న వాక్యము వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. సిలువ రక్తంతో ముద్ర వేయండి, పదిలపరిచి ముద్ర వేయి, నీరు గట్టి ఫలింపచేసి ఫలభరితంగా మార్చమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. కళలు, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటిలోని ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్న లయపరుస్తున్నావు. మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి చేస్తున్న మహాపునరుద్ధాన శక్తి త్వరపేట జరిగేలా చేసి నెరవేర్చమని బయటపడుతున్నాడు. అయ్యా, ఎంతమంది వాక్యాలు విని ఇదిగొచ్చండి నీ ఉపదేశాన్ని విని ఎవరు సరి చేసుకోవడానికి సిద్ధపడ్డారో, నీ దృష్టికి మంచివాడుగా ఉండటానికి తద్వారా వచ్చే ఇదిగొచ్చండి అయ్యా, ఇదిగొచ్చండి జ్ఞానమును, తెలివిని, ఆనందమును, అలాగనే నీ కృప ద్వారా నిర్ణయింపబడ్డ పోషణను కూడా, పోషించడానికి నిర్ణయమైన ధనము ఏదైతే ఉందో అవన్నీ కూడా పొందుకోవటానికి కూడా కృపద ఇచ్చేయండి. సెలవిచ్చిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా అయా నువ్వే ఆ మాటకు అనుగుణంగా నీ బిడ్డల హృదయాలు కట్టబడును గాక, జీవితాలు కట్టబడును గాక, కుటుంబాలు కట్టబడును గాక, సంఘాలు కట్టబడును గాక, సమస్త విషయాలు కృప కలుగును గాక. సహాయం చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి 2 తిమ్మోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగా సమర్థుడే రుడిగా నీ బిడ్డల చేతులు కాపజవచ్చు. సంఘ బిడ్డలను ఆశీర్వదించి, సమకూడిన బిడ్డలను ఆశీర్వదించి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాలు ఆశీర్వదించి నీ కృపాహస్తాలకు అప్పజెప్పి నేను మహింపరుచుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలోకి ఇవ్వించిన, అలాగనే సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలం తోడై ఉండి దైవ దృష్టికి మంచివాళ్ళుగా మనల్ని మార్చి దేవుడు నిర్ణయించినటువంటి ఆ జ్ఞానము, తెలివి, ఆనందమును ఇచ్చి ప్రభు చిత్తంలో నిర్ణయమైన పోషణను కూడా మనకిచ్చి తద్వారా ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి ఆయన నామం మాత్రమే మన ద్వారా ఘనపరచబడేలాగా ఆయన చెయ్యునుగాక. ఆమేన్. అలాగూ చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు యుగములకు పూర్వమును యుగాంతల వరకును సదాకాలం ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి తన చిత్త ప్రకారం నడిపించి ఆయన మాత్రం మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.